డియర్ ఫ్రెండ్స్, మనం వాడుతున్న కార్లలో పాత కాలం అంటే ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాటిన కార్లలో కొన్ని సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ సమస్యల్లో ముఖ్యంగా వచ్చే సమస్య ఏంటంటే ఈ హ్యాండ్ బ్రేక్ కేబుల్ జామ్ కావటం. ఈ హ్యాండ్ బ్రేక్ కేబుల్ ఫస్ట్ బాగానే పనిచేస్తుంది, కానీ ఒక 10-15 సంవత్సరాలు దాటిన తర్వాత దీని లోపల ఆ లూబ్రికేషన్ అనేది డ్రై అయిపోద్ది. డ్రై అయిపోయి ఈ మూమెంట్ లేకుండా హార్డ్ అయిపోతుంది. ఇది చూడండి, అస్సలు మూమెంట్ అనేది లేదు. ఇలా కావడం వలన మీరు హ్యాండ్ బ్రేక్ అప్లై చేసి మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా మూమెంట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు రిలీజ్ చేస్తారు. కానీ మీరు ఇక్కడ లివర్ రిలీజ్ చేస్తారు, కానీ ప్రాక్టికల్లీ ఎక్కడ వెనక డ్రమ్ము దగ్గర ఆ బ్రేక్స్ పార్షియల్ కానీ అలాగే కొంచెం కొంచెం అప్లై అయ్యి ఉంటుంది. అలా ఉండటం వల్ల బ్రేక్ మీరు నొక్కకున్నా కూడా బ్రేక్ అప్లై అవుతూ ఉంటుంది. బ్రేక్ అప్లై కావటం వల్ల మీకు వెహికల్ ఫ్రీనెస్ ఉండదు, మూమెంట్ ఫ్రీ ఉండదు, కొద్దిగా హార్డ్గా పోతున్నట్టు పట్టుకుని పోతున్నట్టు ఉంటుంది. అలాంటి కండిషన్లో మీకు పికప్ ప్రాబ్లం, మైలేజ్ ప్రాబ్లం, తర్వాత అదేవిధంగా మీరు నడిపినట్టయితే వెనక బ్రేక్ డ్రమ్ములు వేడెక్కడం, లైనర్లు వేడెక్కడం, లైనర్లు డ్యామేజ్ కావడం, ఇవన్నీ జరుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే మీరు పాత వెహికల్ గురించి చెప్పేది, కొత్త వెహికల్స్ కావు. పాత వెహికల్స్లో టైం టు టైం మీరు టెక్నీషియన్ దగ్గరికి వచ్చినప్పుడు స్పెసిఫిక్గా మీరు ఈ హ్యాండ్ బ్రేక్ కేబుల్ మూమెంట్ ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది తెలుసుకోండి. అవసరమైతే దీన్ని మార్చుకోవడం మంచిది. ఇప్పుడు ఈ వెహికల్ అదే సమస్యతో వచ్చింది, మేము తెప్పించి కొత్త కేబుల్స్ వేస్తున్నాం. ఈ మహీంద్రా వాళ్ళది జెన్యూన్ పార్ట్. మీరు ఇంతకుముందు చూపించాను చూడండి, హార్డ్ అయ్యి జామ్ అయింది. ఇది చూడండి మూమెంట్ ఎలా ఉందో. ఇలా ఫ్రీ మూమెంట్ ఉంటే మీకు బ్రేక్స్ పూర్తిగా డిసెంగేజ్ అయితే డిసెంగేజ్ అయితే అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఆ జామ్ అయిన సిచ్యువేషన్లో డిసెంగేజ్ జరగదు, ఒక్కోసారి ఎంగేజ్ కూడా జరగదు. ఎంగేజ్ జరగకుంటుంటే బ్రేక్స్ మీకు హ్యాండ్ బ్రేక్ పని చేయట్లేదు, వెహికల్ ఎనిక్కిపోతుంది అనుకునే ప్రాబ్లం వస్తుంది. మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు హ్యాండ్ బ్రేక్ గుంజినా కూడా వెహికల్ మూవ్ అవుతుందండి, ఆగట్లేదండి. అది జామ్ కావడం వల్ల. మళ్ళీ ఒక్కోసారి వెహికల్ హార్డ్గా పోతుంది, బ్రేక్ పట్టుకున్నట్టు పోతుంది అంటారు. అది కూడా కారణం ఈ హ్యాండ్ బ్రేక్ జామ్ కావడం వల్ల. అందుకేసి మీరు ఎస్పెషల్లీ పాత వెహికల్స్ టైం టు టైం మీరు చెక్ చేయించుకొని అవసరమైతే మార్చుకోవటం బెస్ట్. ఇలా మార్చినప్పుడు మీకు డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. డ్రమ్ములు, లైనర్స్ ఇవన్నీ ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా మీరు అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.